ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సీఎం జగన్ పార్టీ మేనిఫెస్టోపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ మధ్యాహ్నం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు, రైతు రుణమాఫీ వంటి మేనిఫెస్టో అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా మహిళల కోసం కొత్త పథకాల అన్వేషణలో సీఎం జగన్ ఉన్నట్టు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే మేనిఫెస్టో ప్రకటించేందుకు జగన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సీఎం జగన్ పార్టీ మేనిఫెస్టోపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ మధ్యాహ్నం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు, రైతు రుణమాఫీ వంటి మేనిఫెస్టో అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా మహిళల కోసం కొత్త పథకాల అన్వేషణలో సీఎం జగన్ ఉన్నట్టు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే మేనిఫెస్టో ప్రకటించేందుకు జగన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రానున్న ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలన్న దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను త్వరలో ప్రకటించబోతా ఉంది. కొద్దిసేపటి క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి ఆయన భేటీ అయ్యి ప్రధానంగా ఈ మేనిఫెస్టో అంశాల మీదే చర్చిస్తా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా అంటే రామకృష్ణ, చెప్పండి, ప్రజాకర్షక పథకాలు ఏమేమి ఉండే అవకాశం ఉంది మేనిఫెస్టోలో? అంటే ప్రధానంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కాన్ఫిడెన్స్ తో ఉంది. ఇప్పటికే ప్రజలంతా కూడా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేశామన్నటువంటి సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపుగా ఇచ్చిన హామీల్లో 99% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అమలు చేశాం. అయితే రాబోయే ఎన్నికల తర్వాత కొత్త పథకాలతోటి మనం ప్రజల ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా మహిళలే లక్ష్యంగా చేసుకుని, మహిళా ఓటర్లే లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా ఈ మేనిఫెస్టోలో కొన్ని పథకాలకు రూపకల్పన చేయబోతా ఉన్నారు. అందుట్లో డ్వాక్రా మహిళల రుణమాఫీ ఒకటి ప్రధానంగా ఉండబోతుందన్నట్లు మనకు తెలుస్తా ఉంది. దాంతో పాటు రైతులకు సంబంధించి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో మేజర్ గా మహిళలు, రైతులు ఈ రెండు వర్గాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు, అధిక సంఖ్యలో ఓటర్లుగా కూడా ఉన్నారు. ఈ రెండు వర్గాలను ఆకట్టుకునేలా అటు రైతులకు రైతు భరోసా అంటే రైతు రుణమాఫీ చేసే అవకాశం లేకపోయినప్పటికీ కూడా రైతు భరోసాకు సంబంధించి ఏదైతే ప్రతి ఏడాది రైతులకు సంబంధించి నగదు మొత్తం వేస్తూ ఉన్నారో ఆ నగదు మొత్తాన్ని పెంపుదల చేయాలన్నటువంటి నిర్ణయం కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది. దాంతో పాటు వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ఆ పెన్షన్ల పెంపు అంశం కూడా ఈ మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని ప్రజాకర్షణ పథకాలు కూడా ఈ మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉన్నట్లు మనకైతే తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో సరికొత్త పథకాలతోటి ప్రజల ముందుకు రాబోతుందనేది మనకు తెలుస్తా ఉంది. దాదాపుగా రేపు 10వ తారీఖు సిద్ధం సభ జరగబోతా ఉంది. ఆ సభలో జగన్మోహన్ రెడ్డి తమ యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టోను విడుదల చేసి ప్రజల ముందు ఉంచే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్. అయితే తెలంగాణలో ప్రవేశపెట్టినట్టు మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలు ఏమైనా ప్రవేశపెట్టే అవకాశం ఉందా మేనిఫెస్టోలో? అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో కొన్ని ఆకర్షక పథకాలను మేనిఫెస్టోలో చేర్చింది. వాటన్నిటినీ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్తా ఉంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో ప్రజల్లోకి మేనిఫెస్టోను తీసుకువెళ్తే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రీసెంట్ గా మనం అనంతపురంలో చూసాం. అక్కడ కూడా
5,000 రూపాయలు ప్రతి నెల కూడా పేద కుటుంబాలకు చెల్లిస్తామని ఒక సరికొత్త స్కీమ్ తో ప్రజలను ఆకట్టుకునే విధంగా ఒక ప్రకటన అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపేమో తెలుగుదేశం జనసేన కూటమి కొన్ని ఆకర్షక పథకాలతోటి ప్రజల ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ కూడా పునర్వైభవం కోసం కొన్ని ప్రజాకర్షక పథకాలను ప్రజల ముందు ఉంచుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు మనం ఏవైతే చెప్పామో వాటన్నిటినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రజలకు ఈ 5 ఏళ్ల కాలంలో అందించడం జరిగింది. ప్రజలు కూడా ఆ పథకాల అమలు తీరు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్న పరిస్థితికి భిన్నంగా మనం ఈ పథకాలను ప్రజలకు చేరువ చేయగలిగాం. ఎందుకంటే వాలంటీర్లు ప్రతి నెల కూడా ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఇతర వితంతు పెన్షన్లు కావచ్చు, వీటన్నిటిని నేరుగా ప్రజలకి అంతకు ముందు అయితే పెన్షన్లు పంచే చోటకు వృద్ధులు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటి వద్దకే నేరుగా వాలంటీర్లు వచ్చి ఆ పథకాలను పంపిణీ చేసే పరిస్థితి అయితే ఉంది. ఇక పూర్తి స్థాయిలో అయితే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత కనీసం ఒక పని కోసం ఎమ్మెల్యే వద్దకు కలవాల్సినటువంటి పని కూడా లేదు. వాలంటీర్ కి తమకు సమస్య ఇది అని చెప్పిన వెంటనే వాలంటీరు నేరుగా రంగంలోకి దిగి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళ ఇంటికి నేరుగా సర్టిఫికెట్లు కావచ్చు, ఇతరత్ర ఏ పథకాలు కావచ్చు నేరుగా ఇంటికే చేరేటటువంటి పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో కొనసాగింది. ప్రజల్లో కూడా ఆ సంతృప్తి ఉందన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమైందని కూడా అనేక సర్వేల్లో తేలినట్లు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొన్న జరిగినటువంటి దిశానిర్దేశ కార్యక్రమంలో కూడా బూత్ లెవెల్ కమిటీలన్నీ కూడా యాక్టివ్ కావాలి. రాబోయే ఎన్నికల్లో మనం ఏవైతే ఈ 5 ఏళ్ల కాలంలో పథకాలు అమలు చేశామో ఆ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించండి, వాటిని వివరించి మీరు ఓటు అడగండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే కీలక నాయకులతోటి అటు జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యి రాబోయే ఎన్నికల్లో ప్రజలకు ఇంకా మెరుగ్గా మనం ఏం చేయగలం, ఎలాంటి పథకాలను ప్రజలకు చేరువ చేసే అవకాశం ఉంది, వాటిని మనం ఈ ఎన్నికల ముందే వాటిని ప్రజల ముందు ఉంచి మేము ఈ పథకాలను అయితే చేయగలం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, చెయ్యలేని పథకాలను నేను ఎప్పుడూ చెప్పను, చేయగలిగినటువంటి పథకాలనే ప్రజల ముందు ఉంచుతాను. ఈ 5 ఏళ్ల కాలంలో కూడా నేను చెప్పినటువంటి పథకాలన్నింటినీ కూడా అమలు చేసి చూపించాను కూడా చాలా స్పష్టంగా అనేక సభల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం ఈ మేనిఫెస్టోలో కూడా చాలా కీలకమైనటువంటి కొన్ని పథకాలను కూడా చేర్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్. అయితే ఉద్యోగాల భర్తీ విషయంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ విధమైన హామీ మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది? ప్రధానంగా ఉద్యోగాల కల్పనకు సంబంధించి గత 5 ఏళ్లుగా కాలంగా ఏవైతే అనేక పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చి ఉపాధి కల్పించాం. ప్రైవేటు సంబంధించినటువంటి ఉద్యోగాలే కాదు, ప్రభుత్వ పరంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అనేక ఉద్యోగాలను యువతకు కల్పించాము. అటు వాలంటీర్కి సంబంధించినటువంటి కొంత ఉపాధి కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి 10వ తరగతి అట్లా చదువుకున్న వాళ్ళందరికీ కూడా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించాం. పై స్థాయి చదువులు చదివిన వాళ్ళకి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్లకు కూడా ఉద్యోగాలు కల్పించాం. అదే విధంగా ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అటు పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఇతరత్ర ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్ల కాలంలో కల్పించాం. రాబోయే రోజుల్లో కూడా ఏవైతే ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయో నిన్న మనం చూసాం, డిఎస్సి కూడా 6,100 పోస్టులను భర్తీ చేశారు. రాబోయే ఎన్నికల తర్వాత తిరిగి మెగా డిఎస్సిని ప్రకటిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టో ద్వారా యువతకు చెప్పే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారు. ప్రధానంగా నిరుద్యోగం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉందో వాళ్ళంతా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేలా చేసే విధంగా కూడా మేనిఫెస్టోలో కొన్ని స్కీమ్స్ పెట్టే ఆలోచనతో ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.